కృష్ణాయ పరమాత్మనే నమః. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యం కేవలం 7 అక్షౌహిణులు మాత్రమే. ఇంతటి చిన్న సైన్యాన్ని చూసి పెద్ద సైన్యం కలిగినటువంటి దుర్యోధనుడు అంతలా ఎందుకు భయపడ్డాడు? ఆచార్యుడి దగ్గరికి పరిగెత్తుకెళ్లాల్సిన అవసరమే వచ్చింది. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 3వ శ్లోకం పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచముం యూఢాన్ ద్రుపదపుత్రేణ తపశిష్యేణ ధీమత అని అంటాడు. ఆచార్యదేవ, ఈ పాండవుల యొక్క మహాసైన్యాన్ని చూడండి, ద్రుపదపుత్రుడైనటువంటి మీ శిష్యుడైనటువంటి బుద్ధిమంతుడి చేత నిర్మింపబడిన ఈ వ్యూహాన్ని చూడండి అని అంటాడు. ఈ విషయంలో కూటనీతిజ్ఞుడైనటువంటి దుర్యోధనుడు 2 విషయాలను నొక్కి చెబుతున్నాడు. మొదటి విషయం ద్రుపదపుత్రుడు అని అంటున్నాడు. పూర్వం ద్రోణాచార్యుణ్ణి ద్రుపద మహారాజు అవమానపరుస్తాడు. దానికి ప్రతీకారంగా తన శిష్యుల్ని పంపించి ద్రుపద మహారాజును ఓడిస్తాడు. ద్రుపద మహారాజు ఒంటరి పోరాటం చేసి ద్రోణాచార్యుడిని గెలవలేడు కాబట్టి, అతన్ని ఓడించగలిగినటువంటి యోధుడు ఎవరూ లేరు కాబట్టి యజ్ఞం చేసి ధృష్టద్యుమ్నుడిని కొడుగ్గా పొందాడు. అటువంటి ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి దగ్గరే శస్త్రవిద్యలన్నీ నేర్చుకున్నాడు. ఈ ద్రుపదపుత్రుడు అనేటువంటి ఒకే ఒక్క మాటతోటి దుర్యోధనుడు ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతటి కూటనీతిజ్ఞత చూసారా? ఆ తర్వాత తపశిష్యేణ ధీమత అని అతన్ని దెప్పిపొడుస్తున్నాడు. బుద్ధిమంతుడైన నీ శిష్యుడే ఇంతటి వ్యూహరచన చేశాడు, నువ్వు చేయలేవా అని దెప్పిపడవటానికే ఈ మాట అంటున్నాడు. ఇంతకీ పాండవుల యొక్క వ్యూహం ఏమిటి? ఆ వ్యూహరచన చూసి దుర్యోధనుడు ఎందుకు భయపడ్డాడు అనంటే, పాండవుల సైన్యము వజ్ర వ్యూహంలో ఉన్నది. వజ్రాన్ని దేంతోనూ భేదించలేము. వజ్రాన్ని వజ్రంతోనే భేదించాలి. వజ్రం ఎటు నుంచి చూసినా కూడా మెరుస్తూనే ఉంటుంది. వజ్రానికి ఎన్ని కోణాలు ఉన్నాయో ఒక్క క్షణంలో, అంటే ఒక్క చూపుతోటి లెక్కగట్టలేము. ఆ విధమైనటువంటి దుర్భేద్యమైన వజ్ర వ్యూహాన్ని వాళ్ళు రచన చేశారు కాబట్టే అతను చూసిన వెంటనే భయపడ్డాడు. మనం ఇందులో గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు వజ్ర వ్యూహం వంటి వ్యూహాలని రచన చేసుకొని మనం కూడా స్ట్రాటజిక్గా మన పనులన్నీ పూర్తి చేసుకోవాలి. కృష్ణాయ పరమాత్మనే నమః.